మీరు గమనించండి, ఇవాళ తిరుపతి వెళ్ళి చూడండి ఒక్కసారి, గతానికి ఇప్పటికి చాలా భిన్నం వచ్చింది. ఇక్కడ చలవతోట ఒకటి, ఇక్కడ నేరలకొన్నారు ఒకటి, తర్వాత పండా వీధి ఒకటి, కొన్ని చోట్ల ఈ స్కూల్ దగ్గర వాటి దగ్గరను గంజాయి డ్రగ్స్ అమ్మకాలు తీసుకోవడాలు ఎక్కువైపోయి సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ పార్టీలకు అతీతంగా ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు పోతున్న ఔత్సాహిక రాజకీయ నాయకులు 32 వార్డు కార్పొరేటరు కందుల నాగరాజు గారు మనతో ఉన్నారు. ఆయనతో ఇప్పుడు ముచ్చరించి ఆయన పొలిటికల్ జర్నీ ఇతర అంశాలని మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, చెప్పండి సార్, మీ పొలిటికల్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? నాన్నగారి దగ్గర నుండి కూడా, నాన్నగారు ఫ్రీడమ్ ఫైటరు, నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాను. ఆయన టైంలో ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు, అచ్యుతరామరాజు గారు, పివి జిరాజు గారు, తెన్నేటి విశ్వనాథం గారు, నాన్నగారు, వీళ్ళందరూ కూడాను మన ఫ్రెండ్స్. ఆ రోజుల్లో జనసంఘ పార్టీ ఉండేది. నాన్నగారు, నేను చాలా చిన్నోడిని, అప్పుడు 4-5 సంవత్సరాల వయసు ఏదో ఉంటుంది. నాన్నగారితో రాజకీయం, ఆయన వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ వచ్చి వాళ్ళందరూ కూర్చోవడం, మా ఇంటి దగ్గర మాట్లాడుకోవడం అన్నీ కూడా నాకు బాగా వంట పట్టి. జనసంఘ పార్టీ అప్పుడు జనసంఘ పార్టీ, ఆ జనసంఘ పార్టీ అలాగా నాన్నగారు ఉండు, ఆయనతో నాకు అది అలవాటైంది. కానీ నేను బాగా 1985-86 ప్రాంతంలో మరి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక సభ్యుడిగా చేరి, ఓకే, నాటి నుండి నేటి వరకు కూడా మన రాజకీయ ప్రస్థానం అలా జరుగుతూనే ఉంది. ఓకే ఓకే, వెరీ నైస్ సార్. ఇప్పుడు మీకు పొలిటికల్ పార్టీతో పాటు ట్రస్ట్ కూడా ఉన్నట్టుంది కదా సార్? చారిటబుల్ ట్రస్ట్, కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్. ఓకే, ఏం సార్ ఆ ట్రస్ట్ పేరు ఏం చేస్తుంటారు మీరు? అది నేనేంటంటే యాక్చువల్గాను 1995 నవంబర్ 30వ తారీఖుని కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అని ప్రారంభించాను. ఆ రోజు కేవలం ఒక 500 మంది సభ్యులకు మాత్రమే సాయం చేసేవాడిని. ఈరోజు సుమారుగా ఒక్క విశాఖపట్నంలో మన ట్రస్ట్ గురించి తెలియడం లేరు, మన సహాయం పొందడం లేరు. అలాగనే మరి ముఖ్యంగా మొన్న ఎప్పుడైతే జనసేన పార్టీలోకి వచ్చిన దగ్గర నుండి కూడా ఎక్కువ సేవల్ని దక్షిణ నియోజకవర్గానికి కొనసాగిస్తున్నాను. ఎందుకంటే నా ట్రస్ట్ నుండి నేను ఎవరి దగ్గర రూపాయి డొనేషన్ తీసుకోను, నాకు ఎక్కడ ప్రభుత్వ పరంగా ఏ రూపాయి కూడా రాదు. అయినప్పుడు కూడా నా సొంత డబ్బులతో పేదవారికి ఏదైనా చెయ్యాలి అంటే, మానవ సేవే ఆ పరమేశ్వరుడికి చేసిన సేవ నేను మనస్ఫూర్తిగా నమ్మినటువంటి కాబట్టి ఆ ఈశ్వరుడికి చేస్తున్నట్టు నేను భావించి, ఏ ఆడపిల్ల పెళ్లి చేసుకున్నా సరే ఒక సోదరుగా భావించి వాళ్ళకు ఒక బంగారం తాలిబట్టు, ఒక పట్టు చీర, పసుపు కుంకాలు అన్నీ కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళే మనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటే వాళ్ళకి వీల్ చైర్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగనే ఆడపిల్లలు ఎవరైనా పుష్పవతి అయితే వాళ్ళకి వెండి పట్టీలు, పట్టు వస్త్రాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎంతోమంది మరి అనాథులు కానీ లేదా పేదవారు కానీ చనిపోతే వాళ్ళకి అంతిమ సంస్కార, దాన సంస్కార ఖర్చులకి డబ్బు ఇవ్వడం రెగ్యులర్గా నాకు అది అలవాటైపోయింది సేవా కార్యక్రమం. అలాగనే మరి నవంబర్ 30వ తారీఖు నా పుట్టినరోజు, ఆ రోజు సుమారుగా 10 నుండి 15 వేల మందికి బట్టల పంపిణీ, భోజనాల కార్యక్రమం, ఇవన్నీ కాకుండా రెగ్యులర్గా హెల్త్ క్యాంపులు, బ్లడ్ క్యాంపులు, మెడికల్ క్యాంపులు, ఐ క్యాంపులు, ఇవన్నీ మెడికల్ క్యాంపులే పెట్టడం. ఆ హెల్త్ సర్వీస్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. అలాగే ఉద్దుద్దు టైంలో కూడా మీకు తెలుసు ఈ ఏరియా అంతా కూడాను మరి ఇల్లులో ఈ కమల ఇల్లు ఎగిరిపోతే వాళ్ళందరూ కూడా ఈ సిమెంట్ రేకులు లారీలతో తెప్పించి అందరికి ఇవ్వడం జరిగింది. అలాగే మరి కరోనా టైంలో కూడా సుమారుగా ప్రతి ఇంటికి 12,000 ఇళ్ళకి వెళ్ళి నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన, ఎంత కరోనా విలయతాండం చేస్తున్న టైంలో కూడా నేను సుమారుగా 12,000 మందికి, 12,000 కుటుంబాలకి తీసుకెళ్ళి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. అలాగే మరి నిరంతరం కూడా నాకు సేవ అంటే చాలా ఇంట్రెస్ట్. దానివల్లే మరి మొన్న పార్టీ టికెట్ ఇవ్వకపోయినప్పుడు కూడాను ప్రజలందరూ కూడా నిలబడి బలపరిచి నన్ను మంచి మెజారిటీతో గెలిపించారు. మామూలుగా పార్టీ టికెట్ ఉన్న వాళ్ళకి 100 ఓట్లు, 50 ఓట్లు మెజారిటీ వస్తే నాకు మంచి బంపర్ మెజారిటీ ఇచ్చి నన్ను గెలిపించినటువంటి నా ప్రజలందరికీ నేను ఎప్పుడు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళ రుణం తీర్చుకుంటాననేసి ఈ సందర్భంగా. సో ఈ కార్యక్రమాలన్నీ కూడా మీ సొంత నిధులే? అవును. ఎటువంటి ఫండ్స్ కానీ అక్కడ మీకు వచ్చింది? లేదు.
అంటే తండ్రి జీన్స్ వచ్చాయంటారు మీకు. అలాగా తండ్రి జీన్స్ అది వారసత్వం వచ్చిందా? అంతే. నాన్నగారు కూడా ఎవరైనా పేదవాళ్ళు ఆకలంటే చూడలేని మనస్తత్వం, నాకు అదే మనస్తత్వం. అలాగే మరి చాలామందికి కొన్నాళ్ళ పాటు నేను 200 మంది ఫ్యామిలీస్ అడాప్షన్ చేసుకొని వాళ్ళకి రెగ్యులర్గా మంత్లీ రేషన్ ఇచ్చేవాడిని. ఎప్పుడైతే మనకి ప్రభుత్వాలు రేషన్ రైస్ అది ఫ్రీగా ఇస్తున్నారో అప్పటి నుండి ఆప్ చేశాను. కానీ నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి. స్కూల్ ఫీజు కానీ, మెడిసిన్స్ కానీ, ఏది కావాలన్నది నాకు అవకాశం ఉన్నంతలో ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన వాళ్ళు మన దగ్గర కాదనుకున్నా సాయం చేయడం నా అలవాటు. అది మొదటి నుండి కూడా నాన్నగారి దగ్గర నాకు వచ్చినటువంటి వారు సంక్రమించింది. సరే, అంటే మీ స్వస్థలం ఏంటండి? విశాఖపట్నం. ఇక్కడే స్థానికులు. ఓకే ఓకే. ఇక్కడే పుట్టి పెరిగిన నాన్నగారు కూడా చదువు, విద్యాభ్యాసం అన్నీ ఇక్కడే విశాఖపట్నం. సార్, ఒక చిన్న పాయింట్ సార్. మొదట్లో మీ తండ్రి గారు జనసంఘతో ఉన్నారంటే తర్వాత బీజేపీ గారు కన్వర్ట్ అయింది. కానీ బీజేపీకి వెళ్ళలేదు నాన్నగారు, జనసంఘతో ఆగిపోయారా? ఆ తర్వాత ఇంకా కాంగ్రెస్ పార్టీ. ఓకే, కాంగ్రెస్ నుంచి వస్తూ మీరు వైసీపీలోకి వెళ్ళారు. ఒక 2 పాయింట్లు చెప్పండి. వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చేయడం కారణం ఏంటి? అంటే యాక్చువల్గా నేనేంటంటే కాంగ్రెస్ పార్టీలు ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలు ఉంటే అందరూ కాంగ్రెస్ పార్టీ ఖాళీ చేసి అందరూ వెళ్ళిపోయారు. అదే టైంలో దొండ శ్రీనివాస్ గారు అందరూ వెళ్ళిపోతే దొండ శ్రీనివాస్ గారు ఆహ్వానం మేరకు ఆయన ఏంటన్నారంటే, అన్న అందరూ వచ్చారు, నువ్వు అక్కడ ఏం చేస్తావు, నువ్వు వచ్చాను. కానీ అప్పుడు ఆయనతో పాటు నేను వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎలక్షన్స్ వచ్చేటప్పుడు నీకు టికెట్ ఇస్తానని ఖచ్చితంగా చెప్పారు, కార్పొరేషన్ టికెట్. దాని ముందు నాకు ఎమ్మెల్యే టికెట్ కూడా ఆఫర్ వచ్చింది, కానీ అది ఏంటంటే అనుకోకుండా పోయింది. కానీ ఈ కార్పొరేట్ టికెట్ ఇస్తానని చెప్పి నమ్మిస్తే సరే కదని అనుకున్నాను. లాస్ట్ వరకు కష్టపడి ట్రై చేసి తిరగడం జరిగింది. చివరి నిమిషంలో నాకు టికెట్ లేదన్నారు. ఆ తర్వాత విజయసాయిరెడ్డి గారు చాలాసార్లు నన్ను పిలిచి రిక్వెస్ట్ చేసి, నాగరాజు గారు మీరు మంచి సంస్థ స్థానం కల్పిస్తాను ఇదంటే సరే అని సార్ చెప్పేసి వచ్చి నేను ఇండిపెండెంట్గా కంటిన్యూ అయిపోయాను. కంటిన్యూ అయ్యేటప్పుడు విజయసాయిరెడ్డి గారు నన్ను చెప్పారు, నాగరాజు గారు మీకు ఏం కావాలంటే అది చేస్తాను, విత్డ్రా అయిపోండి. మీరు పోటీ చేస్తుంది మీరు ఒక కార్పొరేటర్ అభ్యర్థి మీద కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేస్తానంటే నేను అన్నాను, జగన్మోహన్ రెడ్డి గారితో ఆయనతో నాకు పోటీ ఎందుకండి, నేనేదో అనుకున్నాను, మరి ఎన్నోసార్లు అవకాశం వచ్చినప్పుడు పోయింది. ఈసారి జనరల్ సీట్ అయ్యేటప్పుడు మరి నాకు ఇవ్వలేదు కాబట్టి నేను పోటీ చేస్తానని చెప్పాను. అలాగే పోటీ చేసి గెలిచిన తర్వాత ఆయన ఫస్ట్ నన్ను అభినందించారు. మళ్ళీ ఆయన నోటితో ఆయనే పిలిచి, నాగరాజు గారు మీరు పార్టీలో జాయిన్ అయిపోండి అంటే అందులో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత మనం పార్టీలో జాయిన్ అవ్వడం రీజన్ ఏంటంటే ఏ కండిషన్స్ లేకుండా ఏది ఆశించకుండా నేను జాయిన్ అయ్యాను. దానికి కారణం ఏంటంటే వార్డు ప్రజలు నన్ను నమ్మి నాకు ఓటేశారు. వార్డుకి నేను ఏదైనా చేసుకోవాలి అంటే అధికారం ఉన్న పార్టీలో మనం ఉండాలి అనే ఆలోచనతో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన దగ్గర నుండి అధికారులు ఉన్నప్పుడు కూడా నాకే కాదు ఏ వార్డు కార్పొరేటర్ కూడా డెవలప్మెంట్ చేసుకోలేకపోతున్నాం. ఇక మరి చూసి చెప్పాను, వైవి సుబ్బారెడ్డి గారికి చెప్పాను, విజయసాయిరెడ్డి గారికి చెప్పాను, చాలా సందర్భాల్లో ఓపెన్ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. కానీ మరి దాని మీద ఎవరు దృష్టి పెట్టలేదు. ఈలోగా అనుకోకుండా విజయసాయిరెడ్డి గారు ఇక్కడేమో విజయవాడ వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత మరి వైవి సుబ్బారెడ్డి గారు వచ్చారు, ఆయనకు కూడా చెప్పి నేను కామ్గా బయటకు వచ్చేసిన తర్వాత ఈలోగా పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో నేనున్నాను. నాకు అక్కడి పిలిపొచ్చిన తర్వాత మరి నేను జనసేన పార్టీలో చేరడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు నేనంటే మంచి అభిమానం, నన్ను ప్రత్యేకించి గౌరవించి నాగరాజు గారు అధికారంలో మీరు ఇండిపెండెంట్ గెలిచి అధికార పార్టీలు ఉండి ఆ పార్టీని వదులుకొని మా దగ్గర ఇప్పటికి అధికారం ఏది లేకపోయినప్పుడు కూడా మీరు మా పార్టీలో జాయిన్ అయినందుకు మాకు సంతోషం, మీకు సముచితమైన స్థానం కల్పిస్తానని చెప్పడం జరిగింది. మనోహర్ గారు కానీ ఆయన కానీ నేనంటే ప్రత్యేకమైన అభిమానం కొలది ఆయన తాలూకు విధి విధానాలు నచ్చి ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే అందరూ కూడాను ఎక్కడో డబ్బులు వస్తే ఖర్చు పెడతారు, కానీ ఆయన అలా కాకుండా ఆయన కష్టపడిన ప్రతి రూపాయి కూడాను పేద ప్రజల కోసం కష్టపడుతున్న విధానం నాకు నచ్చింది. ఆయన తాలూకా ఐడియాలజీ బాగుంది, ఆయన మాట నిజాయితీ, ఆయన ఏదైనా మాట ఇస్తే మాట తప్పని మనిషి, ఏదైనా ఈ సమాజానికి చేయాలనే సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగిన వ్యక్తిగా మరి పవన్ కళ్యాణ్ గారిని నేను అభిమానించి ఆయన పార్టీలో చేరడం జరిగింది. నాకు సముచితమైన స్థానం కల్పించారు. కాకపోతే నేను ఎమ్మెల్యే టికెట్ ఆశించాను, అనుకోకుండా ఈక్వేషన్స్లో ఏదో కొంచెం ఇబ్బంది వచ్చింది, అది జరిగింది. సో ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ ఇప్పటి నుంచి ఎస్టాబ్లిష్ అయిన పార్టీ, తర్వాత వచ్చిన జనసేన పార్టీ, 3 పార్టీలు ఉన్నప్పుడు కూడా ప్రత్యేకించి ఏ ప్రధాన అంశాన్ని దృష్టిలో పెట్టి జనసేనకి షిఫ్ట్ అయ్యారు మీరు? అదే కదా, జనసేన అప్పటికి ఏం లేవు, అప్పుడు కూటమి కూడా లేదు. కూటమి లేకముందే నేను 2 సంవత్సరాల క్రితమే మరి జనసేన పార్టీలో జాయిన్ అయ్యాను. అది కేవలం చెప్పాను కదా, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం, పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఐడియాలజీ, పవన్ కళ్యాణ్ గారి తాలూకా
పద్ధతి ఏంటంటే ఆయన సొంత డబ్బును ఖర్చు పెట్టి పేద ప్రజలకు చేస్తున్న వ్యక్తి రేపు అధికారంలోకి వస్తే ఇంకెక్కువ చేస్తారని ఒక నమ్మకంతో ఇవాళ డిప్యూటీ సీఎం అయిన తర్వాత చూడండి ఇవాళ ఎక్కడ ఆ అలుపెరగకుండాను రోజుకి కనీసం 18 గంటలు 17 గంటలు కష్టపడుతూ మరి నిరంతరం కూడా మన చూడండి అన్ని 1600 1700 గ్రామ సభలు పెట్టి మరి ప్రతి చోట 16,000 13,000 చిల్లర గ్రామ సభలు పెట్టి ప్రతి చోట కూడా అడ్రస్ చేసుకొని మరి ఆయన ఈ జనాల కోసం ముఖ్యంగా మహిళల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఎస్టీల కోసం యువత కోసం ఆయన ఎప్పుడు కూడా తప్పించిపోయే మనిషి ఆ ఉద్దేశంతోనే. ఎందుకంటే ఆయన కూడా కుటుంబ వ్యవస్థ నుండి వ్యక్తి. ఎందుకంటే కష్టం అంటే ఏంటో తెలుసు, ఆకలి అంటే ఏంటో తెలుసు, ఎదుటిమల తాలూకు బాధ ఏంటో తెలుసు. అవన్నీ తెలిసిన వ్యక్తిగా ఆయన మీద మాకు ప్రత్యేకమైన అభిమానం గౌరవం ఏర్పడి ఆ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు కూడా వారు ఏంటంటే నా పట్ల ప్రత్యేకమైన అభిమానం చూపిస్తున్నందుకు ఆయన ఎప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2.5 నెలలు మా అయితే 3 నెలలు ఉంటుంది. జీవీఎంసీలోని వార్డుల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయి మీకు? అంటే ఇప్పుడు ఏంటవుతుందంటే తప్పనిసరిగా అధికారం మారేటప్పుడు ఇవన్నీ మామూలుగా ఉంటాయి. కాకపోతే మీరు గమనించండి, ఇవాళ తిరుపతి వెళ్ళి చూడండి ఒక్కసారి, గతానికి ఇప్పటికి చాలా భిన్నం వచ్చింది. ఇప్పుడు అప్పుడే అధికారం మారిన తర్వాత తిరుపతిలో రూపురేఖలు మారాయంటే ప్రక్షాళన జరిగింది, చాలా బాగుంది. భక్తులు కూడా చాలా హ్యాపీ అవుతున్నారు. ఏం చెప్తున్నారు, చాలా బాగుంది, భగవంతుడి దయ వల్ల అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ తీసుకున్న నిర్ణయాలు బట్టి ఇవాళ మన దర్శనం కూడా చాలా బాగా అవుతుంది, స్వామిని దర్శనం చేసుకోగలుగుతున్నాం అనేసి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందుకని అక్కడ బాగుంది. అలాగనే మరి ఇవాళ కార్పొరేషన్లోని ఆల్రెడీ మనం ఏం చేశారంటే గత ప్రభుత్వం మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఫుల్ఫిల్ చేసుకొని అన్నీ చేసుకోవాలంటే ఆల్రెడీ వర్క్స్ జరుగుతున్నాయి. తర్వాత ఎక్కడికక్కడ గతంలో అందరూ కూడాను బద్దకస్తులుగా లేకపోతే ఏంటంటే ఏదో లంచగొడ్లుగా ఉండేవారు. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు భయపడుతున్నారు, ఏ పని చెప్పినా వెంటనే చేస్తున్నారు. ముఖ్యంగా నా వార్డు పరిధిలోకి తీసుకునేసరికి నాకు ఇక్కడ స్థానిక సమస్యలు లేవు. ఎందుకు సమస్యలు లేవు అంటే నేను బాగా సీనియర్ని. నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఒక్క అధికారితో నాకు సత్సంబంధం ఉంది. నేను ఎవరితో విరోధం పెట్టుకోను. బాగా మంచిగా చెప్పి మంచిగా పని చేయించుకోవడం కోసం వాళ్ళతో మాకు సత్సంబంధాల వల్ల నాకు ఏ పని కావాలన్నా ఫోన్ చేసి చెప్తే వెంటనే చేస్తాను. నేను వాళ్ళకందరికి కూడా నేను చెప్పాను, నేను ఎవరిని ఇబ్బంది పెట్టే మనిషిని కాదు. ఎక్కడ ఎవరు బిల్డింగ్ కట్టుకున్నా ఇంకోటి చేసిన ఎవరి దగ్గర రూపాయి తీసుకునే మనస్తత్వం కాదు. మనం ఎవరు వచ్చినా సరే సాయం చేయడం నాకు అలవాటు. కేవలం నా వార్డుకే పరిమితం అయిపోకుండా ఎక్కడి ఎవరు వచ్చినా సరే నా సహాయ సహకారాలు అందిస్తాను. ఇప్పుడు ఈ గ్రామ సభలో భాగంగానే రీసెంట్గా మన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభ సభ్యులు ఆయన పవన్ కళ్యాణ్కి ఒక లేఖ రాశారు. ఏంటంటే పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్గా చేయాలని చెప్పి ఆయన కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు. అట్లా ఇక్కడ జీవీఎంసీ పరిధిలో 32 వార్డులో ఆ లేఖ కోసం మీకు ఐడియా ఉందా? దాని మీద మీరు యాక్టివిటీ చేయాలనుకుంటున్నారా? అంటే లేఖ మీద పూర్తి అవగాహన లేదు, కానీ ఆయన ఏది చేసినా సరే ఈ ప్రజల కోసం ఏదైనా మంచి జరుగుతుందంటే ఆయన ముందు ఉండే వ్యక్తి. ఇవాళ ఉద్దానం మనం తీసుకోండి, ఆయన కాలు పెట్టే వరకు కూడా అక్కడ కిడ్నీ బాధితులకి అక్కడ ఒక సెంటర్ రాలేదు. ఇవాళ అక్కడ ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు. అలాగనే మరి మొన్న ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తే వితిన్ 24 అవర్స్లో పోలీసులు కూడా యాక్షన్ తీసుకొచ్చి చెప్పారు. ఇవాళ కలకట్టాలో వెస్ట్ బెంగాల్లో జరిగిన దానికి కూడా జనసేన పార్టీ మద్దతు ఇచ్చింది, ఇది ఇటువంటి జరగకూడదని. అలాగనే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఏ నిర్ణయానికైనా అటు జన సైనికులు కానీ వీర మహిళలు కానీ మేమందరం కూడా కట్టుబడి ఉన్నాం. ఆయన చేస్తున్న కార్యక్రమాలకు మేము ఎప్పుడు కూడా పూర్తి మద్దతు మాకు ఉంటాం. ఓకే. ఇప్పుడు గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ప్రతి ఏటా అంటే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజు ప్రతి స్టేట్కి అరౌండ్ 2,300 crores చొప్పున ఇచ్చారు. స్వచ్ఛంద కార్యక్రమం మొత్తం అన్ని జీవీఎంసీకి మున్సిపాలిటీకి అన్నిటికీ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అప్పుడు ప్రధాన అంశం ఏంటంటే ప్రతి ఇంటికి డస్ట్బిన్స్, తడి చెత్తకి పొడి చెత్తకి డస్ట్బిన్స్ ఇవ్వాలని చెప్పారు. కానీ నాకు తెలిసిన ఎక్కడ కనిపించలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ వార్డు అట్లీస్ట్ మీ వార్డు వరకు మీరు రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఆ యాక్టివిటీ చేసే అవకాశాలు ఉన్నాయా? అంటే మనం వాస్తవం చెప్పుకోవాలా, ఇవ్వకపోవడం అయితే లేదు. గత ప్రభుత్వంలో అందరికీ డస్ట్బిన్స్ ఇవ్వడం జరిగింది. కాకపోతే 100% ఇచ్చారని నేను చెప్పలేను, కానీ కొంతవరకు జరిగింది. అయితే వాటిని ఏంటంటే
సరిగ్గా సద్వినియోగం చేసుకోవట్లేదు. దాన్ని అవేర్నెస్ ప్రోగ్రాంలో మేము కూడా చెప్తున్నాం, ప్రతి ఒక్కరికి కూడా ఈ మలేరియా గురించి కానీ దోమకాటు గురించి కానీ చెప్తున్నాం, ఎక్కడికక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. తర్వాత అలాగే మరీ ముఖ్యంగా 32వ వార్డుకి వచ్చేసరికి ఇక్కడ చలవతోట ఒకటి, ఇక్కడ నేరలకొనరు ఒకటి, తర్వాత పండా వీధి ఒకటి, కొన్ని చోట్ల ఈ స్కూల్ దగ్గర వాటి దగ్గరను గంజాయి డ్రగ్స్ అమ్మకాలు తీసుకోవడాలు ఎక్కువైపోయి దాని మీద నేను సిపి గారికి వెళ్ళి శంకర్ బాత్రా గారు కలిసి ఆయనకి నేను మెమరాండం ఇవ్వగానే నిజంగా హ్యాట్సాప్ టు సిపి గారు. ఎందుకంటే సిపి గారికి ఇలా నేను మెమరాండం ఇచ్చాను, ఇవ్వగానే ఇమ్మీడియట్గా సెల్ ఫోన్లో ఆయనేమో వాట్సాప్ చేసి అన్ని స్టేషన్కి ఇన్ఫామ్ ఇచ్చి మళ్ళీ ఈ కంప్లైంట్ నా దగ్గర రాకూడదు, నాగరాజు గారు నాకు ఈ కంప్లైంట్ ఇచ్చారు, 24 గంటల సేపు అక్కడేమో 2 వీలర్ తిరగాలి అక్కడ అనగానే బ్రహ్మాండంగా యాక్షన్ తీసుకొని ఇవాళ ఏంటంటే ఎక్కడ చుట్టుపక్కల డ్రగ్స్ అమ్ముకున్న ఎవడో దొరకకుండా పారిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి కమిషనర్ గారు. ఇప్పుడు కమిషనర్ మేయర్ గారు ఏంటంటే పూర్తిగాను గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఏంటంటే దాచుకోవడం అయిపోయింది తప్ప ఎక్కడ డెవలప్మెంట్ కనబడలేదు. ఆ డెవలప్మెంట్ కనబడకపోబట్టే ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడ్డది. ఇవాళ ఆ పరిస్థితి కాదు. ఇవాళ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. అలాగే మరి సంక్షేమం కూడా సేమ్ టైం జరుపుతున్నారు. ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు, 1 by 1 జరుగుతాయి. ఫైనల్గా జీవీఎంసీ ప్రజలకి మీ సైడ్ నుంచి అంటే ఇంకా పారిశుద్ధ్యం మీద కానీ ఇట్లానే అత్యాచారాల మీద కానీ ఎట్లా ఉండద్దు, మీ సందేశం ఏంటో ఒకసారి చెప్పేస్తున్నారు. తప్పనిసరిగా రానున్న రోజుల్లో విశాఖపట్నంని మనం క్లీన్ అండ్ గ్రీన్ సిటీ, ఆల్రెడీ మనది క్లీన్ సిటీ, గ్రీన్ సిటీ, బ్యూటిఫుల్ సిటీ, లో పొల్యూషన్, మరి ఎవరు వచ్చినా బయట నుండి వచ్చిన ప్రజలను కూడా ఆదరించే విశాఖపట్నం మరి ఇంకా అభివృద్ధి చెందుతుంది. టూరిస్టులు ఎక్కువగా వస్తున్నారు. టూరిస్టులకి ఏంటంటే ఇక్కడ ఏ రకమైనటువంటి ప్రమాదం లేదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ కానీ, ఇటు కమిషనర్ గారు కానీ, ఇక్కడ పొలిటికల్ కానీ అంతా కూడా ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా వచ్చిన టూరిస్టులకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఉంటుంది. రేపు రానున్న రోజుల్లో ఇటువంటి చర్యలు ఎక్కడ జరిగితే మాత్రం క్షమించే పరిస్థితి లేదు. ఎందుకంటే మొదటి నుండి కూడా పవన్ కళ్యాణ్ గారు స్త్రీల పక్షపాతి, ఒక ఆడపిల్లల పక్షపాతి, ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకునే వ్యక్తి. చిన్న తప్పు చేసిన వాట్సాప్లో కూడా రాంగ్ మెసేజ్ ఇస్తే వెంటనే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి అలా జరగదు. అలాగే విశాఖపట్నం దినదినం అభివృద్ధి చెందుతుంది. ఇంకా రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలతో కాకుండా మనం అక్కడ ఫారిన్ కంట్రీల్లో కూడా లేని విధంగా విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దీనికి ముఖ్యంగా మనం కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీతో మన బాధ్యతను మనం చూపించి మనం కూడా నీట్గా ఉంచుకోవాల్సిన బాధ్యత ఉంది. రేపు రానున్న రోజుల్లో కూడాను మీ మురికివాడలు ఉన్న వాళ్ళు కూడాను పక్కా ఇళ్ళు తయారవుతున్నాయి. అందరూ చాలా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. సో ఫ్రెండ్స్, ఒక నిర్దిష్టమైన అభిప్రాయంతో ఆయన సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉంటూ ఇప్పుడు కూటమిలో జనసేన కార్పొరేట్గా 32 వాళ్ళు ఉన్నారు. ముందు ఆయన సమీప భవిష్యత్తులో అంచెలంచెలుగా ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.